ప్లాస్టిక్ బియ్యం కలకలం సృష్టిస్తోంది. మార్కెట్లో దొరికేవి ఎలాంటి బియ్యమో తేల్చుకోలేక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మీర్పేట ప్లాస్టిక్ రైస్ తిన్న కుటుంబం అస్వస్థతకు గురైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై దర్యాప్తు చేపట్టారు. మీర్పేట్ నందనవనానికి చెందిన అశోక్ స్థానిక వ్యాపారి దగ్గర 2 నెలల క్రితం క్వింటా బియ్యం కొనుగోలు చేశాడు. ఆ బియ్యంతో చేసిన అన్నం తిని కుటుంబం అనారోగ్యం పాలైంది. అనారోగ్యానికి కారణం బియ్యమే అని నిర్ధారించుకోలేకపోయారు. ఇవి ఉడకడానికి 2-3 గంటలు పడుతోంది. బియ్యంపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ల్యాబ్కు పంపి టెస్టులు చేయిస్తున్నారు. వాసన రాదు. వాసన రాదు మీకు. ఎస్ఆర్ నగర్లోనూ ప్లాస్టిక్ రైస్ గుర్తించారు. బాయ్స్ హాస్టల్లో పెట్టే అన్నం ప్లాస్టిక్ బియ్యంతో చేసిందిగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్లో ప్లాస్టిక్ బియ్యం కలకలం సృష్టిస్తోంది. మార్కెట్లో దొరికేవి ఎలాంటి బియ్యమో తేల్చుకోలేక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మీర్పేటలో ప్లాస్టిక్ రైస్ తిన్న కుటుంబం అస్వస్థతకు గురైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై దర్యాప్తు చేపట్టారు. మీర్పేట్ నందనవనానికి చెందిన అశోక్ స్థానిక వ్యాపారి దగ్గర 2 నెలల క్రితం క్వింటా బియ్యం కొనుగోలు చేశాడు. అయితే ఆ బియ్యంతో చేసిన అన్నం తిని కుటుంబం అనారోగ్యం పాలైంది. అనారోగ్యానికి కారణం బియ్యమే అని నిర్ధారించుకోలేకపోయారు. ఇవి ఉడకడానికి 2-3 గంటలు పడుతోంది. బియ్యంపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ల్యాబ్కు పంపి టెస్టులు చేయిస్తున్నారు. ప్లాస్టిక్ బియ్యంపై వ్యాపారిని వివరణ కోరగా తనకేం తెలియదంటూ చేతులెత్తేశాడు. ప్లాస్టిక్ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని గుర్తించడం ఎలా అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అటు ఎస్ఆర్ నగర్లోనూ ప్లాస్టిక్ రైస్ గుర్తించారు. బాయ్స్ హాస్టల్కు పెట్టే అన్నం ప్లాస్టిక్ బియ్యంతో చేసిందిగా అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి హాస్టల్లో ఎవరికి ఆరోగ్యం బాగుంటుంది, అందరికీ సరిగ్గా మోషన్ కాకపోవడం, కాళ్ళు నొప్పులు రావడం అవి జరుగుతుంది. సో నిన్న అసలుకి అందరికీ ఏం జరిగిందని ఒకసారి టెస్ట్ చేస్తే ఆ ప్లాస్టిక్ ఎగ్స్ లోపల లేయర్ రావడం, ఆ రైస్ కూడా సరిగ్గా బాగాలేకపోవడం అవి జరుగుతుంది. సో ఇది ఏంటంటే నాకు తెలిసి హైదరాబాద్ మొత్తం స్ప్రెడ్ అయింది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ తీసుకుంటున్నారు కానీ మిగతా రోజుల్లో పట్టించుకోవట్లేదు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ముందరగానే ఇది అందరినీ కనుక్కొని అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం కనుక్కుంటే సగం అందరికీ రోగాలు దొరుకుతాయి. ఈ రోజుల్లో మనిషి ఊరికి తింటేనే చనిపోతున్నారంటే దీనివల్ల ఎంత సఫర్ అవుతారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదైనా జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎఫ్సీఏ వాళ్ళు కానీ కంపల్సరీ దీని మీద చర్యలు తీసుకొని ఈ ప్రాబ్లం త్వరగా రిజాల్వ్ చేస్తే అందరూ ఆరోగ్యాలు బాగుపడతాయి. లేకపోతే ఇక అందరం సఫర్ అవ్వాల్సింది. ఇది ఒకరితో వచ్చే ప్రాబ్లం కదా, అందరూ వచ్చే ప్రాబ్లం కాబట్టి ఏదైనా సరే కొంచెం వెంటనే రియాక్షన్ తీసుకుంటే ఎఫ్సీఏ వాళ్ళు కానీ ఇంతవరకు రాలేదు ఎవరు. ఎర్సకోట చిక్కుడు స్టేట్ రూట్లో వాల్యూమెంట్ ఎదురుగుండా శ్రీ సాయి తెలుగు హాస్టల్. అక్కడ నిన్న ఈవినింగ్ మొత్త భోజనం చేసేటప్పుడు కొంతమంది ఎగ్స్ కూడా తినేటప్పుడు ఎగ్స్ మీద కొంచెం చైనీస్ సంబంధించిన వీడియోస్ రావడంతో కొంచెం డౌట్ తోటి టెస్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్ కూడా కింద కొద్ది దగ్గర ఉన్న ఎగ్ ఎక్కడ ఉన్న ఎగ్ కూడా కొంచెం టెస్ట్ చేశాను. ఇక్కడ వితిన్ సెకండ్లో ఎగ్ కూడా రంగు మారడంతో మొత్తం కూడా తీరింది. తర్వాత కొంతమంది ఆలోచించి ఎలా వస్తుందని చెప్పేసి కిందకి వెళ్ళిన తర్వాత కూడా అన్నదానం ఒక అన్నయ్య కూడా కిందకి వెళ్ళి రైస్ కూడా టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసినతో అది కూడా బాగా ఫేక్ అని తెలిసింది. అది బాగా ఉండలాగా చేసి నేలకేసి కొట్టినా సరే ఒక మధ్య రూపంలో ఎన్నిసార్లు కొట్టినా సరే సేమ్ అదే ఎడిట్ ఉంది. తర్వాత యజమానిస్కి ఫోన్ చేసి ఇలా చేయడం జరిగింది. రైట్, మన దగ్గరున్న బియ్యం ప్లాస్టికా లేక ఒరిజినలా తెలుసుకోవడం ఎలా? ప్లాస్టిక్ బియ్యానికి మామూలు రైస్కు ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి జీవి మనుగడకు ముఖ్యం గాలి, నీరు, ఆహారం. కానీ ప్రస్తుత పరిస్థితిలో గాలి, నీరు ఎప్పుడో కలుషితమైపోయాయి. కానీ తినేటువంటి తిండి కూడా కలుషితం అవడం ఇప్పుడు మనం చూస్తున్నాం, దిగ్భ్రాంతికి గురవుతున్నాం. సో ప్రతి జీవి మనుగడకు ఎంతో అవసరమైనటువంటి ఈ ఆహారం కూడా కలుషితమైపోయింది, ప్లాస్టిక్ మయంగా మారిపోయింది. సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే ఈ వీడియోలు చాలా వైరల్ అయిపోయాయి. ఆహారం వండిన తరువాత దానిని మనం కనుక గట్టిగా
చేసినట్లయితే దాన్ని మనం నేలకేసి కొడితే, జనరల్గా రైస్ని కనుక మనం నేలకేసి కొడితే అది మొత్తం విడిపోతుంది. కానీ ఇప్పుడు మనం తింటున్నటువంటి ఈ ప్లాస్టిక్ రైస్ని కనుక గట్టిగా ముద్ద చేసి కింద కొట్టినట్లయితే అది ఒక రబ్బర్ బాల్ మాదిరిగానే బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో మరి హెచ్ఎంటీవీ ఈ ప్లాస్టిక్ రైస్కి సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టబోతోంది. అందులో భాగంగానే మనం ఈరోజు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ ప్లాస్టిక్ రైస్ కావచ్చు, ప్లాస్టిక్ ఎగ్స్ కావచ్చు, మరి వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది కూడా ఒకసారి టెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అందులో భాగంగానే ఇప్పుడు నా దగ్గర ఉంది ఈ ప్లాస్టిక్ రైస్. నిజంగా కూడా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్లాస్టిక్ బిర్యానీ, ప్లాస్టిక్ రైస్తో చేసినటువంటి బిర్యానీని కూడా సోషల్ మీడియాలో మనం చూసాం. దానికి ఆ బిర్యానీ కూడా రైస్ని ముద్ద చేసి బౌన్స్ చేస్తూ ఉంటే అది ఎలాగా రివర్స్లో మనకి బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది. సో మన చేతిలో ఇప్పుడు హెచ్ఎంటీవీ నిఘాకు ఎక్స్క్లూజివ్గా చిక్కాయి ఆ ప్లాస్టిక్ బియ్యం. సో హెచ్ఎంటీవీ నిఘా నేత్రానికి చిక్కినటువంటి ఈ ప్లాస్టిక్ రైస్ని మనం కూడా చెక్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని కుక్ చేస్తాను. రెగ్యులర్ మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో సో మనం చూస్తున్నాం కదా, రెగ్యులర్ రైస్ లాగానే అనిపిస్తోందండి. కడుగుతున్నా కూడా ఎలాంటి అందులో ఒక తేడా అనేది మనం కనిపెట్టడం నిజంగా కూడా చాలా కష్టతరంగా ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని కుక్ చేయబోతున్నాను. సో మనం ఇప్పుడు ఈ ప్లాస్టిక్ రైస్ని కుక్ చేద్దాం. నిజంగా మన గవర్నమెంట్స్ అన్నీ కూడా బ్యాన్ చేసాయి ప్లాస్టిక్ని. ఇంట్లో అసలు మన క్యారీ బ్యాగ్స్ లాగానే యూజ్ చేయొద్దు అంటున్న ఈ టైంలో మనం తినేటువంటి ఫుడ్డే ప్లాస్టిక్ అయిపోయిందంటే నిజంగా అంటే అక్రమాలకి నిజంగా ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉండటమే దీనికి నిదర్శనంగా మనం చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ ఫుడ్, ఈ రైస్ అనేది జనరల్గానే కుక్ అవుతుంది రెగ్యులర్ రైస్ లాగానే. సో ఒకసారి మనము రైస్ని కలిపి చూద్దాం. సో చూస్తున్నాం కదా, అసలు ఏ మాత్రం కూడా తేడా లేదండి ప్లాస్టిక్ రైస్కి రెగ్యులర్ రైస్కి. అందుకేనేమో బేబీ మనము కనిపెట్టలేకపోయాం ఆ తేడాని. అయితే రైస్ కుక్ అవ్వడానికి జనరల్గా మనకి 10 minutes పడుతుంది. సో మనం ఈ రైస్ చూసినట్లయితే జనరల్గా అన్నం ఉడికేటప్పుడు ఒక మంచి కమ్మటి వాసన వస్తుందండి. ఎందుకంటే బియ్యము అనేది ఒక పిండి పదార్థం, మనం ఎంతో మంచిది బాడీకి, ఎంతో కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ కాబట్టి ఒక మంచి స్మెల్ అనేది రావటం జరుగుతుంది. బట్ ఈ రైస్కి ఎలాంటి స్మెల్ లేదు, చాలా నార్మల్గా ఉంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ప్లాస్టిక్ రైస్ కాబట్టి. సో మనం ఇది చూసినట్లయితే ఏ మాత్రం చేతికి అంటుకోవట్లేదండి. పైగా ఒక రకమైనటువంటి జిడ్డులాగా కూడా ఇది అనిపిస్తోంది. ఒక రబ్బర్ పట్టుకుంటే ఏదైతే ఫీలింగ్ వస్తుందో అలానే అనిపిస్తోంది. ఇది ప్లాస్టిక్ రైస్ కదా, సో నార్మల్ రైస్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. మనం ఇది చూసాం కదా, నార్మల్ రైస్. ఇది ప్లాస్టిక్ రైస్ కాదు, మన రెగ్యులర్ రైస్ని నేను కుక్ చేస్తాను ఆల్రెడీ. సో మరి దీంతో కూడా మనం ఒకసారి చూస్తేనే మనకు తెలిసిపోతుంది. మన రెగ్యులర్ రైస్ని ముట్టుకుంటేనే అది మొత్తం కూడా మన చేతికి అంటుకుపోతుంది. సో దీన్ని ఒకసారి మనం ముద్ద చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో చూస్తున్నాం కదా, ఒక సహజమైనటువంటి బియ్యాన్ని మనము ముద్ద చేయడం అసాధ్యమయ్యే పని. కానీ ఒక ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి ఈ రైస్, ఈ రెండింటికి తేడాని మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అద్దం పట్టడానికి ఈ ఒక్క ఉదాహరణే నిజంగా సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది అనుకోవచ్చు. ఒకసారి మనము చెక్ చేసి కూడా చూద్దాము. సో మనం ఇలా ఉండగా చేసుకున్నాం కదా ఈ రెండు రైస్ని. ఫస్ట్ మనం ఈ ప్లాస్టిక్ రైస్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి బౌన్స్ చేసి చూద్దామండి. చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఒక రబ్బరు బంతి ఏ విధంగా అయితే బౌన్స్ అవుతుందో, కింద కొట్టినప్పుడు ఫోర్స్కి పైకి ఎలా లేస్తుందో, సేమ్ అదే ఈ ప్లాస్టిక్ రైస్లో జరుగుతున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూడొచ్చు చాలా క్లియర్గా. ఒకసారి మనం ఒరిజినల్ రైస్ని కూడా బౌన్స్ చేసే ప్రయత్నం చేద్దాము. అసలు ఇది స్టిక్కీగానే అవ్వట్లేదు మనం అబ్జర్వ్ చేసినట్లయితే. ఇదైతే అసలు నా చేతికి రైస్ అంటడమే లేదు, బట్ మన ఒరిజినల్ రైస్ అయితే మాత్రం మొత్తం నా చెయ్యి నిండా అంటుకుపోయింది. ఒకసారి నేను దీన్ని నేల కొట్టి చూస్తున్నాను. సో చూసాం కదా, మనం రెగ్యులర్గా రైస్, ఎలాంటి ప్లాస్టిక్ కలవనటువంటి ఈ రైస్ ఒక్కసారి కనుక మనం నేల మీద కొట్టినట్లయితే ఇలా విడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అలానే ప్లాస్టిక్ రైస్ని మనం కొట్టినట్లయితే కనీసం దానికి క్రాక్, ఏదైతే మనం చేసిన ముద్ద కనీసం క్రాక్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఏమాత్రం కూడా.
సో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉందండి ఈ సమాజంలో. ఎంత కష్టపడినా కేవలం ఈ పట్టడన్నం కోసమే. అలాంటిది ఈ పట్టడన్నాన్ని కూడా ఈ రకంగా విషపూరితం చేసేస్తున్నారంటే నిజంగా వారిని ఏమనుకోవాలి? మానవత్వం మాయమైపోతుంది అనుకోవాలా, లేదా ధనార్జనే ధ్యేయంగా సాగుతున్నారని మనం అనుకోవచ్చు అంటారా? నిజంగా ఇలాంటి పరిణామాలకు, ఇలాంటి చెక్ పెట్టని పరిస్థితుల్లో ప్రజలే ఒక ఉద్యమంగా ముందుకొచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్లాస్టిక్ బియ్యంతో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు డాక్టర్లు. ప్లాస్టిక్ బియ్యం తింటే జీర్ణ సంబంధిత రోగాలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. మన నార్మల్ రైస్ ఏంటి, ఇప్పుడు మన మొద్దు బియ్యం ఇట్లా ఉంటారు కదా, దానికి దీనికి మనం తినే ఫుడ్ అదే కదా, మనకి ఆబ్వియస్లీ అర్థమైపోతుంది. ఇంకా ప్లాస్టిక్ ఫుడ్ కుక్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ అవుతుంది కదా, సో దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మనం తినకపోతేనే బెటర్. ప్రతిసారి వెళ్ళేది రెస్టారెంట్కే కదా, ఇంట్లో వండుకోవడం కుదరదు అని అట్లా బద్దకించి తినరు. కాకపోతే కొంచెం ఆ బద్దకం వదిలేస్తే, ఎందుకంటే హెల్త్ మనది, వేరే వాళ్ళది కాదు కదా. సో ఆబ్వియస్లీ మనం హెల్త్ కాన్షియస్ ఉండాలి. సో బయట బిర్యానీస్ అవన్నీ, ఇంకా వాడి ప్రాఫిట్ కోసం వాడు ఏమన్నా చేస్తాడు. సో ఆబ్వియస్లీ మనం కొంచెం కాషన్స్ ఉంటే బెటర్. జనరల్గా ప్లాస్టిక్ వాటిలోనే మనం మిల్క్ అట్లా వేడి పదార్థాలు ఏం తీసుకోవద్దంటాం. ఎందుకంటే ప్లాస్టిక్ దాంట్లో వేసిన ఫుడ్ తింటేనే మనకి ప్రాబ్లం అవుతుంది. అండ్ దట్టు మనం ఇప్పుడు ప్లాస్టిక్ రైస్నే తింటున్నాం కాబట్టి చాలా ప్రాబ్లం. ప్లాస్టిక్ జనరల్గా ఇట్స్ నాట్ బయోడిగ్రేడబుల్. అది గ్రౌండ్లో అలా ఉంటే అది కొన్ని సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది. పాలిథిన్ కదా, ఇట్స్ మేడ్ ఆఫ్ పాలిథిన్ కదా. సో వీ షుడ్ బి బివేర్ ఆఫ్ ప్లాస్టిక్ రైస్ వాట్ వీఆర్ ఈటింగ్. అండ్ ఫ్రమ్ విచ్ కన్జ్యూమర్ వీఆర్ బయింగ్ ద ఫుడ్, వీ షుడ్ బి వెరీ కాషియస్. అండ్ ఏంటంటే ఇంకా ప్లాస్టిక్ ఫుడ్ ఇలా మనం తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డైజెషన్ ప్రాబ్లం అది చాలా మైనర్ థింగ్, ఇంకా చాలా మేజర్ అనమాట. సో ఏంటంటే వాడికి పెయిన్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే పేషెంట్కి, తిన్న వాళ్ళకి పెయిన్ వస్తుంది. అంటే ఏమనుకుంటాం, నార్మల్గా మలబద్ధకం ఇట్లా అనుకొని మనం లైట్ తీసుకుంటాం. ఆ నొప్పి అట్లా రావడం స్టార్ట్ అవ్వగానే ఎంబటే వీ షుడ్ కన్సల్ట్ డాక్టర్ అనమాట. ప్లాస్టిక్ బియ్యం